మన సబ్స్క్రైబర్ ఒకతను ఒక కామెంట్ పెట్టాడు. ఆ కామెంట్ ఏంటంటే, మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టకండి, అవి జీరో అయిపోతాయి, మన డబ్బు లాస్ అయిపోతాము అని చెప్పేసి కామెంట్ పెట్టాడు. నిజంగా అబ్బాయికి నాలెడ్జ్ ఉండి పెట్టాడో నాలెడ్జ్ లేక పెట్టాడో, అది నిజమో అబద్ధమో మనం ఒకసారి ప్రాక్టికల్గా లెక్క చూద్దాం. నా క్లయింట్ ఒక అతనికి జరిగిన ఎక్స్పీరియన్స్ మీకు చెప్తా. అతను ఒక 25 lakhs మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసి ఉంచాడు. ఆ ఫండ్ ఒకసారి 10% వచ్చింది, ఒకసారి 16% వెళ్ళింది, ఒకసారి 15%. ఇలా యావరేజ్ తీస్తే 5 yearsలో అది 12%కి వచ్చింది. 5 yearsకి 12% చొప్పున 19 lakhs ఇంట్రెస్ట్ వచ్చింది 25 lakhsకి 5 yearsలో. మొత్తం కలిపి 44 lakhs వచ్చింది బాస్. దాదాపుగా 44 చిల్లర, జస్ట్ 44 వేద్దాం. 6th yearకి వచ్చేవరకు ఏమైందంటే మార్కెట్లో ఒడిదుడుకులు వచ్చేసి ఒక 20% పడిపోయింది. 44 lakhsలో 20% పడిపోయింది. మార్కెట్ మొత్తం 20%, మహా అంటే 40% పడిపోద్ది బాస్, మొత్తం పడదు. ఇప్పుడు స్టాక్స్లో అనుకోండి, మీరు ఈ 25 lakhs తీసుకెళ్ళి ఒక్క స్టాక్లో పెట్టారనుకోండి, ఆదాని స్టాక్లో పెట్టారు, 25 lakhs తీసుకెళ్ళి పెట్టారు, ఆ స్టాక్ మొత్తం పడిపోతుంది. ఓకే, ఒక 250 రూపాయలు ఉన్న స్టాకు మొత్తం ఒక 25 రూపీస్కి పడిపోయింది, లేదా జీరో అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది, మొత్తం నెగిటివ్ అయిపోయే ఛాన్స్ ఉంది. మీ 25 lakhsకి 25 lakhs పోయే అవకాశం ఉంది. ఎగ్జాంపుల్కి ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్లో 50 కంపెనీస్ ఉంటాయి, అవి కూడా లార్జ్ క్యాప్ కంపెనీస్, పెద్ద కంపెనీలు. అలాంటి 50 కంపెనీస్లో మన డబ్బులు వెళ్తున్నాయి. 25 lakhs ఇన్వెస్ట్ చేసాం, ఒక కంపెనీ లాస్ అవుద్ది, 2 కంపెనీలు లాస్ అవుతాయి. ఒకటేసారి 50 కంపెనీస్ మూతపడిపోతాయా? 50 కంపెనీస్ కనుక మూతపడ్డదంటే ఇండియా ఎకనామికల్గా కొలాప్స్ అయిపోయినట్టే. ఇక 50 స్టాక్స్లో మనం వాటిని పెడుతున్నాం, వాటి పర్సంటేజ్ని బట్టి. ఈవెన్ ఏ మ్యూచువల్ ఫండ్ తీసుకున్నా సరే, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ 150 కంపెనీస్లో పెడుతుంది, 250 కంపెనీస్లో పెడుతుంది, లేదా 300 కంపెనీస్, 400 కంపెనీస్లో మన డబ్బులు ఇన్వెస్ట్ చేస్తారు. మల్టీ క్యాప్ అనుకోండి, డిఫరెంట్ కంపెనీస్. స్మాల్ క్యాప్ అనుకోండి, ఇంకా డిఫరెంట్ కంపెనీస్. ఒక కంపెనీలో పెట్టావు, 200 కంపెనీలు ఒకటేసారి లాస్ అవ్వవు కదా. సేమ్ ఇలానే మార్కెట్ మొత్తం డల్ అవుతుంది. ఇండెక్స్ డల్ అయిపోయింది అనుకుందాం, మొత్తం ఇండెక్స్ డల్ అయిపోతే 20% పడిపోయింది, లేదా మ్యాక్సిమం 40% బాస్. ఇప్పటిదాకా అంతకన్నా మించి పడలా. ఈ 20% పడింది అంటే 8,80,000, దాదాపుగా 9 lakhs పడిపోయింది అనుకుందాం. 20% అంటే ఇతను ఈ 5 yearsలో పెట్టింది ఎంత? 25 lakhs. ఎక్స్ట్రా ఎంత వచ్చింది? 19 lakhs. ఇప్పుడు పడిపోయింది ఎంత? 9 lakhs. అంటే 25 lakhs అంతే ఉంది. ఎక్స్ట్రా వచ్చిన వడ్డీ ఉంది కదా, ఆ వడ్డీలు 9 lakhs పోయింది, ఇంకో 10 lakhs ప్రాఫిటే ఉంది. ఇక్కడ జీరో ఎక్కడైంది? 100% మ్యూచువల్ ఫండ్ పడిపోవాలా, 100%. అంటే అప్పుడు కానీ నువ్వు జీరో కావు. మ్యూచువల్ ఫండ్లో జీరో అవ్వడానికి ఛాన్స్ ఏడుంది? ఒక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ లేస్తుంది కదా. ఇప్పుడు 250 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశాడు ఈ మ్యూచువల్ ఫండ్ అమౌంట్, 50 కంపెనీలు డల్ అయిపోయినాయి, మిగిలిన 200 కంపెనీలు ప్రాఫిట్ వస్తుంది. ఆ లాస్ని ఈ ప్రాఫిట్ని బ్యాలెన్స్ చేసి నీకు 12% అంటున్నాడు కదా, ఎక్కడ జీరో అవుతుంది? ఓకే, సో మా క్లయింట్ చేసిన పని ఏంటో చూద్దాం. 5th year అయిపోయింది కదా, 6th yearకి వచ్చేవరకు అది 9 lakhs లాస్లో ఉంది. సడన్గా ఇప్పుడు ఉద్యోగం పోయింది, తనకి ఒక 6 months జాబ్ లేని పరిస్థితిలోకి వచ్చేసింది. సడన్గా ఉద్యోగం పోయేవరకు మరి ఇల్లు ఎలా నడవాలా? మ్యూచువల్ ఫండ్లో నుంచి డబ్బులు తీద్దాం అనుకున్నాడు. మరి మ్యూచువల్ ఫండ్ ఆల్రెడీ లాస్లో ఉంది కదా, ఇతనికి నెలకి ఒక 50,000 కావాలా ఇల్లు గడవడానికి, అవి తీద్దాం అనుకున్నాడు. సో మనం ఇచ్చిన ఐడియా ఏంటంటే, అవి తీయకు, నువ్వు వాటిని అంతే ఉంచు. నీకు ఒక 1 yearలో ఉద్యోగం వస్తుందా? వస్తుంది. 50,000 చొప్పున సంవత్సరానికి ఎంత అవుతుంది నీకు ఖర్చులకి? ఒక 6 lakh అవుతుంది. ఈ మ్యూచువల్ ఫండ్ని గ్యారంటీగా పెట్టి నేను 7 lakhs లోన్ తీసుకోమని చెప్పాను. మ్యూచువల్ ఫండ్ని గ్యారంటీగా పెట్టి 7 lakhs లోన్ ఈజీగా వస్తాయి వితిన్ 5 minutes, 5 to 15 minutes. ఏ డాక్యుమెంట్స్ అక్కర్లేదు. పర్సనల్ లోను జస్ట్ లైక్ పర్సనల్ లోనే, కానీ ఏ డాక్యుమెంట్స్ అక్కర్లే. మ్యూచువల్ ఫండ్నే వాళ్ళు గ్యారంటీగా పెట్టుకొని లోన్ ఇస్తారు. 7 lakhs తీసుకుంటే 1 lakhని ఏం చేశానంటే, ఈ లోన్ మీద ఏదైతే మ్యూచువల్ ఫండ్ మీద లోన్ తీసుకున్నామో ఆ లోన్ మొత్తం ఇప్పుడే కట్టక్కర్లేను, జస్ట్ పైన ఇంట్రెస్ట్ వడ్డీ కడితే చాలు, తర్వాత నువ్వేం కట్టక్కర్లేదు అని చెప్పాను. ఓకే, సరే అన్నాడు. నెల 50,000 వాడుకుంటున్నాడు ఈ లోను. ఓకే, వడ్డీ మాత్రం ఆ 1 lakh ఎక్స్ట్రా తీసుకున్నాడు కదా, వాటిని వడ్డీ కింద కట్టేశాడు. సో మళ్ళీ ఏమైపోయిందంటే మార్కెట్ రికవరీ అయిపోయింది. మార్కెట్ రికవరీ అయిపోయిన తర్వాత అప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్లో నుంచి రికవరీ అయిన అమౌంట్ని తీసి కట్టేశాడు. ఉద్యోగం పోయినా సరే నువ్వు మళ్ళీ ఉద్యోగం లేదని టెన్షన్ పడకుండా, ఆల్రెడీ మార్కెట్ పడిపోయిన దాంట్లో కూడా ఉన్న డబ్బుల మీద మీకు 60% లోన్ వస్తుంది. ఆ లోన్ తోటి నువ్వు జస్ట్ పైన వడ్డీ కడితే చాలు, అసలు తర్వాత కట్టొచ్చు.
సో ఇంత ఫెసిలిటీ ఉంటే మ్యూచువల్ ఫండ్ జీరో అయిపోద్దని ఎవరు చెప్పారు మనకి? అది అబద్ధం. మ్యూచువల్ ఫండ్స్ అనేవి ఒక్క ఫండ్లో పెట్టట్లేదు, అది ఎప్పుడూ జీరో కాదు.